కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తన భూమి కోసం తహసీల్దార్ కాళ్లు పట్టుకున్నాడు ఓ రైతన్న. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రైతు వెంగల శ్రీనివాస్ తన 23 గుంటల భూమిని రోడ్డు విస్తరణలో కోల్పోయాడు. తాను కోల్పోయిన భూమికి నష్టపరిహారాన్ని ఇప్పించాలని తహసీల్దార్ కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు. ఒక్కో గుంటకు 36,000 రూపాయల పరిహారం అందింది. అయితే 56,000 రూపాయల చొప్పున చెల్లించాలి అంటూ రైతు వేడుకున్నాడు. మిగతా డబ్బుల కోసం 2 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రైతు రోడ్డు పనులను అడ్డుకోగా తహసీల్దార్ అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ రైతు అధికారి కాళ్లపై పడి పరిహారం ఇప్పించాలని వేడుకున్నారు. తహసీల్దార్ నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. ఒకటి మీరు ఇనురు సార్ నా మాట ఇనురు ఒకటి సార్ సార్ నా మాట ఇనురు మీ కాలు మొక్కలేదు. నా డబ్బులు నాకు ఇచ్చినాక మీరు పని చేయరు అంతే. ఇంతకంటే నేనేం చేయాలో చెప్పుడు మరి కాలు మొక్కుతా పాటు ఇంకేది మీ కాలు మొక్కుతా పాటు మరి ఏం చేయాలి నేనేం చేయాలో చెప్పు అట్లా సార్ ఇప్పుడు ఒకటి మీరు ఇనురు సార్ నా మాట ఇనురు ఒకటి సార్ సార్ నా మాట ఇనురు మీ కాలు మొక్కలేదు. నా డబ్బులు నాకు ఇచ్చినాక మీరు పని చేయరు అంతే. ఇంతకంటే నేనేం చేయాలో చెప్పుడు మరి అది కాదు సార్ అందరూ నాకు ఇచ్చిన అది వేరు ఇది వేరు. ఇబ్బంది పెట్టకు దయచేసి మీరు ఏమన్నా పని అప్పుడు నా పైసలు ఇచ్చి నేను ఒక్కటే అడుగుతాను. నా వల్ల న్యాయం లేదా? రెండు లక్షలు అంటే ఒక రైతుకి ఎట్లా వస్తాయి సార్? అక్కడ మట్టిలో పని చేసుకోవడానికి 2 లక్షలు ఎట్లా వస్తాయి? మీకు ఏదో ఒక కాడ మోసం చేస్తాయి. 4,70,000 లెక్క కొట్టు. 23 గుంటలు ఏంటో 20,000 లెక్క కొట్టు సార్. నాది 23 గుంటలు పోయింది. నాది 23 గుంటలు పోయింది సార్. నాది 23 గుంటలు పోయింది. గుంటకి 20,000 అంటే ఎంత అవుతాయి సార్? 23 గుంటలు పోయింది నాది. మీకు ఏ రోజు అయితే పబ్లిష్ అయిందో ఆ రోజు నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 1,100 రోజుల ఇంట్రెస్ట్ కూడా కల్పిస్తామని ఎప్పుడు ఇస్తారు సార్? 3 సంవత్సరాలు దాటిపోయి ఆర్బిట్రేషన్ ఎప్పుడు అప్లై చేస్తారు? ఆర్బిట్రేషన్ ఎందుకు అప్లై చేయలేదు? ఆర్బిట్రేషన్ మొత్తం వాళ్ళు 56,000 తీసుకున్న వాళ్ళు కూడా మాకు ఇంకెక్కువ రేట్ కావాలనేసి చెప్తే నేను పోను, నాకు అవసరం లేదు. ఫోన్ అంటలేను సార్, నేను ఫోన్ అంటలేను. నాకు వాళ్ళంతా డబ్బులు ఇవ్వమని. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, అసలేం జరిగింది? కోల్పోయిన భూమికి సంబంధించిన పరిహారం కోసం ఒక ఎంఆర్ఓ కాలువ కట్టుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన వెంగల శ్రీనివాస్ అనే రైతు తన 23 గుంటల భూమిని రోడ్డు విస్తరణలో భాగంగా జాతీయ రహదారి 563 రోడ్డు విస్తరణలో భాగంగా తన 23 గుంటల భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక్కో గుంటకు 36,000 చొప్పున పరిహారం కూడా అందింది. కానీ రైతు తన భూమికి మార్కెట్ లో ఉన్న విలువ 56,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత 2 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా రైతు అక్కడికి చేరుకొని పనులకు అడ్డగించే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడికే వచ్చిన ఎంఆర్ఓ కాళ్లపై కూడా పడి వేడుకున్నాడు. ఒక్కో గుంటకు 36,000 చొప్పున కాకుండా 56,000 చొప్పున తనకు డబ్బులు చెల్లించాలంటూ కూడా ప్రాధాయపడ్డాడు. అయితే అక్కడికి రైతు చెప్పినా వినకపోవడంతో పోలీసులను రప్పించి శ్రీనివాస్ ని అరెస్ట్ చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్నారని చెప్పవచ్చు. అయితే తనకు సంబంధించిన భూమి మార్కెట్ లో విలువ 56,000 ఉండగా ప్రభుత్వం 36,000 ఇస్తుంది. దీంట్లో భాగంగా సుమారు 10 లక్షల రూపాయల వరకు తాను నష్టపోతున్నా అంటూ కూడా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని తన భూమికి నష్టపరిహారం పెంచి ఇవ్వాలని రైతు డిమాండ్ చేస్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ కిషోర్. అప్పుడే ఆర్టీఓ గారికి ఇచ్చారు. మాట్లాడారు శ్రీనివాస్